హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేఘన దగ్గరికి హర్ష వస్తాడు. ఇంట్లో జరిగిన గొడవ గురించి తనతో మాట్లాడతాడు. అది విని మేఘన తన తలను ఒడిలో పెట్టుకొని తన చెంప మీద చేతితో తాకుతూ, దీంట్లో బాధపడడానికి ఏముంది? కొత్తగానా ఇలాగే జరుగుతుందని ముందుగానే అనుకున్నావు? అదే జరిగింది. దీని గురించి బాధపడుతున్నావా అని అంటుంది. వాళ్ళు అన్నందుకు బాధ కంటే నేను ఏది చేయలేనేమో అని భయం ఎక్కువగా ఉంది. ఒకవేళ నేను ఇప్పుడు కూడా ఫెయిల్ అయితే ఇంట్లో తలెత్తుకొని తిరగలేను అని అంటాడు. ఎందుకు అలా అంటావు? నేనున్నాను కదా, ఇక్కడికి వచ్చేయి, నాతో పాటు ఉండు అని అంటుంది. హర్ష తన చేతులతో ఆమె రెండు చెంపలను నొక్కుతూ, నీకేంటి, ఎన్నైనా చెబుతావు? ఇలానే ఇంట్లో ఉన్నట్టు నీ మొగుడికి కానీ మా ఇంట్లో కానీ తెలిస్తే ఏదో అనుకుంటారు. తర్వాత ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు కదా అని అంటాడు. అదేంటి అలా అంటావు? ఇది కూడా నీ ఇల్లే కదా, మీరు మాకు ఎలా రెంట్కి ఇచ్చారు? నేను కూడా నిన్ను రెంట్కి ఉంచుకుంటాను. నాకు ఇవ్వాల్సిన రెంట్ ఇస్తే చాలు అని అంటాడు. తను చిన్నగా నవ్వి, నాకు ఇవ్వాల్సిన రెంట్ నీకు తెలిసింది కదా, రోజు ముద్దులు, అలాగే నీతో కలిసి అన్నీ సిగ్గుపడుతూ ఆపేస్తుంది. అదేంటి ఆపేశావు చెప్పు, నీ నోటితో వినాలని ఉంది అని అంటాడు. అలా ఎలా చెబుతాను అని సిగ్గుపడుతూ తల పక్కకి తిప్పుకుంటుంది. తన ఒడిలో నుంచి లేచి ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని, ఉన్నందుకే కనీసం ఈ మాత్రం అయినా ఫ్రీగా ఉన్నాను, లేదంటే ఇంట్లో ప్రెజర్కి, నా తలలో తిరుగుతున్న ఆలోచనలకి ఎప్పుడో చచ్చేవాడిని అని అంటాడు. తను అలా అనగానే నోటి మీద కొడుతుంది. అబ్బా, ఏంటే అలా కొట్టావు అని అంటాడు. తన కోపంగా, లేకపోతే ఏంటి, ఆ మాటలు చచ్చేవాడంట. లైఫ్లో మనం అనుకున్నవన్నీ జరగవు, అటువంటప్పుడు చావు ఒకటే సమాధానం అని అనుకోవడం తప్ప ఇంకోసారి ఇలా మాట్లాడితే బాగోదు చూడు అని వేలెత్తి చూపిస్తూ ఉంటుంది. తను తల ఆడిస్తూ రెండు చేతులను ఆమె నడుము మీద వేసి, ఏంటి కోపం వచ్చిందా అని అంటాడు. మరి రాదా? ఇటువంటి మాటలు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది అని అంటుంది. తన చేతులతో ఆమె నడుమును పట్టుకొని వెనక్కి నెడుతూ సోఫాలో పడుకోబెడతాడు. ఆమె మీదకు చేరి తన కాళ్ళలోకి చూస్తూ ఆమెను మొదటి మీద ముద్దులు పెడుతూ, తన ముక్కుని, పెదాలను ముద్దాడుతూ గడ్డం మీద ముద్దు పెడతాడు. తను ఇంకా కిందికి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది ఉంటే తన చేతిని పట్టుకొని పైకి లాక్కుంటుంది. నేను డోర్ కూడా లాక్ చేయలేదు, ఎవరైనా వస్తే అని అంటుంది. ఇప్పుడెవరు వస్తారు? మీ ఇంటికి వచ్చేది నేను, లేదంటే మీ హస్బెండ్, అంతే కదా అని అంటూ తన మెడ మీద ముద్దులు పెడుతూ ఉండగా, తన చేతులతో ముఖాన్ని తీసుకొని, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలి అని అంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఏం చేద్దామని అని అంటాడు. నేను వెళ్ళి డోర్ లాక్ చేసి వస్తాను, నువ్వు వెళ్ళి బెడ్రూమ్లో ఉండు, సోఫాలో అంటే వర్కౌట్ అవ్వదు కదా అని అంటుంది. సరే, డోర్ లాక్ చేసిరా, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటా అని అంటూ తన నుదుటి మీద ముద్దు పెడతాడు. హర్ష తన మీద నుండి పక్కకి జరుగుతాడు. తను సిగ్గుపడుతూ అక్కడి నుంచి డోర్ క్లోజ్ చేయడానికి వెళ్తుంది. హర్ష అక్కడి నుంచి బెడ్రూమ్లోకి వెళ్తాడు. తను డోర్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తుంది. ఫ్రిడ్జ్ మీద కవర్ ఉంటుంది. ఆ కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న మల్లెపూలను తీసుకొని అద్దం ముందరికి వెళ్ళి జడలో పెట్టుకుంటుంది.
ఆ మల్లెపూలను జగన్ తన కోసమని తీసుకొని వస్తాడు. ఆ మల్లెపూల మాలను జడలో పెట్టుకొని హర్ష దగ్గరికి వస్తుంది. హర్ష బెడ్ మీద పడుకొని తన వైపు చూస్తూ ఉంటాడు. తన డోర్ క్లోజ్ చేయడానికి వెనక్కి తిరిగినప్పుడు జడలో ఉన్న మల్లెపూలు తనను కనిపిస్తాయి. ఏంటి, నా కోసమేనా అని అంటుంది. అవును, నీకోసమే. తన కోసం అని జగన్ తీసుకొని వచ్చాడు. కానీ వీటితో తనకు అవసరం ఏముంది? అందుకే మన దగ్గరికి అవసరం అవుతాయి కదా అని ఇలా వచ్చానని అంటుంది. ఎలా ఉన్నాను అని అంటుంది. చాలా బాగున్నావు. దేవకన్యలాగా. దూరంగా ఉంటేనే మత్తెక్కిపోతుంది. దగ్గరికి వస్తే ఈ లోకాన్ని మర్చిపోతామేమో అని హర్ష అంటాడు. తను తల ఆడిస్తూ దగ్గరగా వచ్చి అవునా, అది చూద్దాం అని అంటుంది. తను అలా అనగానే నవ్వుతూ హర్ష తన చేతిని పట్టుకొని తన పైకి లాక్కుంటాడు. తన నవ్వుతూ హర్ష మీద వాలిపోతుంది. మేఘనాను తన పైకి లాక్కుంటాడు. తన జుట్టు ముడివేసి ఉంటుంది. తన చేతి మునివేళ్లతో ఆ ముడిని విప్పగానే ఆ వెంట్రుకలన్నీ హర్ష గుండెల మీద పడతాయి. మేఘన నవ్వుతూ తన చేతి వేళ్లతో హర్ష మెడ భాగంలో సున్నితంగా తాకుతూ ఉండగా హర్ష కూడా తన చేతిలో ఆమె వీపు భాగాన్నే విమురుతూ ఆ చేతులని ఆ రెండు వైపులకు తీసుకొని వచ్చి నడుము పైభాగం మీదుగా తన నాభి కేంద్రానికి తాకిస్తాడు. తన కళ్ళు మూసుకొని చిన్నగా నవ్వుతూ తలను పైకెత్తుతూ ఉండగా తన గడ్డం మీద ముద్దు పెడుతూ ఆమె నాభి చుట్టూ ప్రళయాలు చేతివేళ్లతో వేస్తూ ఉంటాడు. తన చేతి స్పర్శ ఆమెలోని కోరికలను పెంచుతూ ఉంటుంది. తన రెండు కాళ్లను పైకి కిందికి ఆడిస్తూ ఉండగా అర్చ తన కాళ్ళతో ఆ రెండు కాళ్ళను బంధిస్తాడు. తన గడ్డం మీదుగా ముద్దాడుతూ ఆమె పెదాలను దాటుకొని తన నాలుకతో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఉండి చాలాసేపు ముద్దుల ఘర్షణను సాగిస్తారు. హర్ష తన మీద ఉన్న మేఘనను బెడ్ మీదకి నెట్టి ఆమె మీద వాలిపోతాడు. తన మెడ భాగంలో ముద్దాడుతూ ఆమె ఏదో అందాలని చేతులతో తన జాకెట్ పై నుంచి తాకుతూ ఉంటాడు. హర్ష చేతి స్పర్శ ద్వారా తనకి మరింత సుఖం కావాలని కోరుకునే తన ఒంటి మీద ఉన్న వస్త్రాలను తొలగించడం కోసం తన మీద ఉన్న హర్ష పక్కకి నెత్తి బెడ్ మీద నుంచి లేచి తన వైపు చూస్తూ ఒక్కొక్క వస్త్రం తొలగిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసే అందాలు అయినా హర్షకి కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. హర్ష కూడా బెడ్ మీద నిలబడి తన ఒంటి మీద ఉన్న దుస్తులను తీసి పక్కకు పడేస్తాడు. ఇద్దరూ నగ్నంగా మారతారు. మేఘన బెడ్ మీదకి వస్తుంది. ఇద్దరూ ఒకరి చేతులను ఒకరు పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఒకరినొకరు హత్తుకొని చేతివేళ్లతో తమ వీపులను తాకుతూ కౌగిల్లో ఉన్న మధురాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇలా ఇద్దరూ మోకాళ్ళ మీద కూర్చొని ఉండగా హర్ష తనను నెమ్మదిగా బెడ్ మీదకి వెళ్తాడు. హర్ష తన మీదకు చేరిన వెంటనే వారి మీద బ్లాంకెట్ కప్పుతాడు. ఆ బ్లాంకెట్ నుంచి తన కాళ్ళ దగ్గరకు వచ్చి ఆమె కాళ్ళ నడుమున ఉన్న స్వర్ణం ద్వారాలను చేతివేళ్లతో తాకుతూ తనలో కోరికను పెంచుతూ ఉంటాడు. తన చేతి తాకిడి మేఘనకు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటి చేతి స్పర్శ నుండి విముక్తి పొందిన తను ఆమె నిలువ పెదాలను తన అడ్డు పెదాలతో ముద్దాడటం మొదలు పెడతాడు. ఆ క్షణాన తనకి స్వర్గంలో విహరిస్తున్నట్టుగా వినిపిస్తుంది. తను ఎన్నడూ పొందని అనుభూతి ఆ క్షణాన హర్ష తనకు ఇస్తాడు. కొద్దిసేపటికి ఆ నిలువ పెదాలను వదిలి ఆమె మీదకు వస్తాడు. తను గట్టిగా ఊపిరి తీసుకుంటూ
నా వల్ల కాదు, త్వరగా వేడి చల్లార్చు అంటుంది. రేపటి స్టోరీలో ఏం జరుగుతుంది?